అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 26వ రోజులోకి వచ్చేసాం. ఈరోజు పాశురంలో అమ్మవారు గోపికలతో సహా శ్రీకృష్ణ పరమాత్మని ఈ స్నాన వ్రతానికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలు పరికరాలు కావాలని చెప్పేసి స్వామిని అర్థిస్తూ ఉన్నారు. ఈ మంగళకరమైనటువంటి శ్రీవ్రతాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల పరికరాలు స్వామి మాకు అనుగ్రహించండి అని చెప్పేసి వేడుకుంటున్నారు గోపికా స్త్రీలు. ముందుగా తనయ విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం స్రజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాదస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் నాంగడవా వన్నమే నల్గు. 26వ పాశురంలో అమ్మవారు పూజా పరికరాలని స్వామిని అర్థిస్తూ ఏ విధంగా ప్రార్థిస్తున్నారో చూద్దాం. మాలే మణివన్న మార్గజి నీరాడువాన్ மேலையார் செய்வனகள் வேண்டுவனக் கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துவன் பாஞ்ச எண்ணியமே போல்வன எங்கங்கள் பொய்ப்பாடை எனவே சாலப்பெரும் பறையே பல்லாண்டியைப் பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளே லோரெம்பாவாய். మాలే మణివన్నా, మా మీద అత్యంత వ్యామోహము గల ప్రేమగల ఓ శ్రీకృష్ణ పరమాత్మ, మాకు మీ మీద ఉన్నదానికన్నా మీ కరుణా కటాక్షాలు మా మీద ఎక్కువగా ఉన్నాయి స్వామి. మేమెలా తాపత్రయపడుతున్నామో మీరు కూడా మమ్మల్ని అనుగ్రహించటానికి అంతే తాపత్రయపడుతున్నారు, అంతే వ్యామోహాన్ని మా మీద కూడా కలిగి ఉన్నారు స్వామి. మణివన్న, నీలమన వంటి శరీరఛాయ గల ఓ పరమాత్మ, నీలమేఘశ్యాముడు కదా. ఆ శరీరాన్ని చూసినంత మాత్రము చేతనే పుంసాం మోహన రూపాయ, స్త్రీలే కాదు పురుషులు కూడా వ్యామోహంలో పడిపోతారు, ఋష్యాదులు కూడా వ్యామోహంలో పడిపోతారు. అలాంటి శరీర సౌష్ఠవము గల ఓ పరమాత్మ, మార్గజి నీరాడువాన్, మార్గశీర్ష స్నానము చేయుటకు, స్నాన వ్రతాన్ని ఆచరించుటకు మీ వద్దకు వచ్చాము స్వామి. మేలయ్యారు జైవనగల్, ఈ వ్రతము మా పూర్వులు ఆచరించి ఉన్నారు. ఆచరించడమే కాదు, ఆ వ్రత ఫలితాన్ని కూడా పొంది ఉన్నారు. అందుకే మేము కూడా ఈ వ్రతం చేయడానికి మీ వద్దకు వచ్చాము. ఈ వ్రతానికి ప్రత్యేక కారణం ఏమిటంటే స్వామిని దర్శించడము ప్రత్యేక కారణము. కానీ వర్షాలు పడడం కోసమని చెప్పేసి మా పెద్దలు చెప్పారు. అది కేవలం ఒక మిష మాత్రమే. వారి దృష్టిలో ఈ వ్రతాన్ని చేయటం అంటే
పంటలు బాగా పండటం కోసం, కరువు కాటకాలు రాకుండా ఉండటం కోసం చేసేటటువంటి వ్రతంగా. కానీ మా అంతర్గతమైనటువంటి ఆలోచన ఏమిటంటే మిమ్మల్ని చేరుకోవటం, మిమ్మల్ని దర్శించటం, మీలో ఐక్యం కావటం స్వామి అని చెబుతూ, మేలయ్యార్ శైవనగల్ మా పూర్వుల చేత ఆచరింపబడినటువంటి వ్రతము కాబట్టి ఈ వ్రతము తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది స్వామి. దానికి కావలసినటువంటి పరికరాలను మాకు అనుగ్రహించండి. వేండువన కేటియేల్ మీరు వింటాము అంటే మాకు కావలసినటువంటి వ్రత పరికరాల గురించి మీకు వివరిస్తాము స్వామి, వినండి అని చెప్పేసి చెబుతున్నారు. ఏమేమి కావాలట? జ్ఞానాలత్తై ఎల్లాం నడుంగ మురల్వన, బాగా శబ్దించేటటువంటి, శబ్దం వచ్చేటటువంటి జ్ఞానాలత్తై ఎల్లాం, ప్రపంచమంతా కూడా శబ్దించేటటువంటి, అందరికీ వినిపించేటటువంటి, పెద్ద శబ్దం వచ్చేటటువంటి, ఆ శబ్దానికి ప్రపంచమంతా కూడా వణికిపోయేటటువంటి ఈ యొక్క పాంచజన్యమే, పాంచజన్యాన్ని పోలిన శంఖములు మాకు కావాలి ఈ వ్రతానికి. అంటే ఆ శంఖములు ఊతూ ఈ వ్రతం యొక్క అంటే ఊరేగింపు ఉంటుందన్నమాట. ఆ శంఖాన్ని ఊదుకుంటూ కూడా పోతారు. నీ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యం ఎంత శబ్దం వస్తుందో, ఎంత గొప్పనైనదో, అటువంటి పెద్ద శబ్దం వచ్చే శంఖములు మాకు అనుగ్రహించండి స్వామి అని చెబుతున్నారు. పాలన్న వన్నత్తువున్ పాంచజన్యమే, మంచి తెల్లటి వర్ణము గల, పాలన్న వన్నత్తు వర్ణము గల ఉన్ నీ యొక్క పాంచజన్యమే, పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖములు మాకు కావాలి. అలాగే శాలపెరుం పరయ్యే పల్లాండి జైపారే, పాలపెరుం శాలపెరుం పెద్దనైనటువంటి పెరుం, పరయ్యే పరా అనేటువంటి వాయిద్యము. అంటే పూర్వము యాదవులందరూ కూడా ఒక ఊరేగింపులో పెద్ద పెద్ద తప్పెట్లు ఉంటాయి, పెద్ద డ్రమ్ములు. అవి మంచి శ్రావ్యమైనటువంటి శబ్దాన్ని ఇస్తాయి. అటువంటి ఊరంతా కూడా వినిపిస్తూ ఉంటుంది. దాన్ని పరా అనే వాయిద్యము అంటారు దాన్ని. అలాంటి వాయిద్యాలు మాకు అనుగ్రహించండి. పెద్ద శబ్దం వచ్చే పెద్దవైనటువంటి వెడల్పైనటువంటి పరా అనేటువంటి వాయిద్యాలు మాకు అనుగ్రహించండి. పరా అంటే ఒక పెద్ద తప్పెట లాంటిది అన్నమాట. సంగీత ప్రధానమైనటువంటిది, వ్రతానికి ప్రధానమైనటువంటి, ఊరేగింపు ప్రధానమైనటువంటి ఒక విధమైనటువంటి అవి డ్రమ్ములు. అటువంటి మాకు అనుగ్రహించండి స్వామి. ఓ శాల పెరుం పరయ్యే పల్లాండి జైపారే, అదేవిధంగా పల్లాండి జైపారే మంగళాశాసనములు అందించేటటువంటి భాగవతోత్తములను కూడా మాకు అనుగ్రహించండి. అంటే ఈ యొక్క వ్రతంలో ఊరేగింపులో మంగళాశాసనాన్ని అనుగ్రహించేటటువంటి, మంగళహారతులు పాడేటటువంటి ఆ విధమైనటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా మాకు అనుగ్రహించండి స్వామి. కోడ విలక్కే మంగళకరమైనటువంటి దీపములు కూడా, అంటే ప్రాతకాలంలో ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఆ ఊరేగింపులో మేము ఈ భాగవతోత్తములు దర్శించడానికి, భాగవతోత్తములు మమ్మల్ని చూడటానికి కావలసినటువంటి మంగళకరమైనటువంటి పెద్ద పెద్ద దీపాలను కూడా మాకు అనుగ్రహించండి. కోడ విలక్కే కొడియే, ఒక ధ్వజాన్ని మాకు అనుగ్రహించండి. ఊరేగింపులో ఆ ధ్వజాన్ని పట్టుకొని ఊరంతా కూడా తిరుగుతారు ఈ వ్రతంలో. ఆ ధ్వజము గరుడ ధ్వజం, పెద్దనైనటువంటి గరుడ ధ్వజం ఒకటి మాకు అనుగ్రహించండి. అదేవిధంగా వితానమే మేల్కట్టు, మేల్కట్టు అంటే ఒక రకమైనటువంటి చాందిని. అంటే ఊరేగింపు చేసే సమయంలో ఎవరూ కూడా తడవకుండా, మంచుకు తడవకుండా లేదా వర్షం వచ్చినా తడవకుండా పైన ఆచ్ఛాదన వస్త్రాన్ని చాందిని అంటారు. అట్టి పవిత్రమైనటువంటి చాందిని వస్త్రాన్ని మాకు అనుగ్రహించండి స్వామి. ఆలి నిలయాయి, ఓ వటపత్రశాయి, అంటే యుగాంతంలో చిన్న
మర్రి ఆకు మీద పరుండి ఈ లోకాలన్నింటినీ కూడా నీ లీలా విలాసంగా దర్శిస్తూ ఉంటావు. మళ్ళీ పునఃసృష్టికి చేయడానికి కావలసినటువంటి యోగ నిద్రలో వటపత్రశాయిగా ఉంటావు స్వామి. అటువంటి ఓ అత్యంత శక్తియుక్తులు గల ఓ పరమాత్మ, అంటే సూక్ష్మంగా మారగలుగుతావు, త్రివిక్రముడివి కాగలుగుతావు, బ్రహ్మాండమంతా ఆవహించగలుగుతావు, సూక్ష్మ రూపంలో వటపత్రశాయిగా ఉంటావు. నీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు స్వామి. సాధ్యాసాధ్యాలన్నీ కూడా నీ దగ్గరే ఉంటాయి స్వామి. కాబట్టి నీవే తప్ప మాకు వేరే మార్గము లేదు ఈ వ్రతానికి. ఇవన్నీ మాకు అనుగ్రహించినట్టయితే ఈ యొక్క పరికరాల ద్వారా మా యొక్క ఈ వ్రత పరిసమాప్తిని మీ ఆధ్వర్యంలో చేసినట్టయితే స్వామి మేము కృతార్థులమవుతాము. ఆలి నిలయాయ్ అరుళే అరుళే మాకు ఇవన్నీ కృప చేయండి, మాకు ఇవన్నీ ఇవ్వండి స్వామి. మా చేత త్వరగా ఈ వ్రతాన్ని ఆచరించి మా ముందుండి నడిచి మాకు పరానే వాయిద్యాన్ని ఇవ్వండి, శంఖములు ఇవ్వండి, పెద్ద శబ్దం వచ్చేటటువంటి తెల్లనైనటువంటి ధ్వజాన్ని ఇవ్వండి, మంగళహారతులు ఇవ్వండి, మంగళకరమైనటువంటి పెద్ద పెద్ద దివిటీలు దీపాలను ఇవ్వండి. అదేవిధంగా మంగళాశాసనం చేసేటటువంటి గొప్పనైనటువంటి భాగవతోత్తములందరినీ కూడా మాకు ఇవ్వండి స్వామి. అంతేకాకుండా మీ ఆధ్వర్యంలో మీ చేత మీ వలన మా చేత ఈ వ్రతాన్ని ఆచరించి మమ్మల్ని కృతార్థులను చేయండి స్వామి అని చెప్పేసి గోపికలందరూ కూడా వేడుకుంటున్నారు, అర్థిస్తున్నారు. మాలే మణివన్న మార్గజి నీరాడువాన్ மேலையார் செய்வரகள் வேண்டுவர கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து முன் பாஞ்சஜன்யமே போல்வன சங்கங்கள் பொய்ப்பாவுடை எனவே சாலப் பெரும் பறையே பல்லாண்டியைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆறு நிலையாய் அருளே லோரெம்பாவாய். స్వస్తి ప్రజాభ్య.